అంటే పర్ఫెక్ట్ లీగల్ మర్డర్. ఏ భయంగా ఉందా? ఎన్కౌంటర్ ఫస్ట్ టైమా? అలవాటు చేసుకో. మా సర్కిల్లో కలిసాక రక్తంతో శుభ్రంగా చేతులు కడుక్కొని ఫోన్ చేయడం అలవాటు చేసుకోవాలి. షూట్ చేసేస్తున్నాడా వాడు? పారిపో పారిపో పారిపోరా. వాడు పారిపోతున్నాడా? అలా చూసి నిలబడ్డానే. కాల్చు కాల్చు కాల్చు. కమాన్ షూట్. వాడిని షూట్ చేసేస్తున్నాడా? నీళ్ళని దూకి తప్పించుకో తప్పించుకో. దూకి దూకి. నువ్వు ఒక పోలీసువేనా? వాడు నీళ్ళని దూకి చేస్తుంటే చూస్తూ నిలబడతావా? కాపాడు కాపాడరా కాపాడాలే. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ దాస్ స్పీకింగ్. అర్జెంట్ మెసేజ్. అనుమానం వచ్చి ఒకరిని పట్టుకోవాలని ప్రయత్నించాను. వాడు పారిపోతూ నన్నే షూట్ చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వాడి కాళ్ల మీద కాల్చాల్సి వచ్చింది. వాడు ఎస్కేప్ అవ్వాలని బ్రిడ్జ్ మీద నుంచి దూకేశాడు. బుల్లెట్ ఇంజరీస్తో వాడు ఈదలేక మునిగిపోతుంటే సేవ్ చేద్దామని నేను కూడా నీళ్లలో దూకాను. బట్ అప్పటికే నీళ్లలో ఊపిరాడక హీఈస్ డెడ్. ఓవర్. కాలుకి బుల్లెట్ తగిలింది. నో ప్రాబ్లం. కానిస్టేబుల్ కి వచ్చిన డౌట్ కమిషనర్ కి రాకూడదు. నీ స్టూడెంట్ కి ఇచ్చిన ట్రైనింగ్ సరిపోదు. నేను చెప్పింది చేయడానికే ఈ కుక్కని తయారు చేసింది. ట్రైనర్వి కదా, బాగా ట్రైనింగ్ ఇవ్వు. తప్పు అందరూ చేస్తారు. ఏం చేస్తాం? తెలిసి చేస్తేనే తప్పు, తెలియక చేస్తే దాన్ని తప్పనరు, పొరపాటు అంటారు. నువ్వు ఇప్పుడు పొరపాటు చేసావు. ఏంటి ఆలోచిస్తున్నావు? డిక్టేట్ చేస్తా, స్టేట్మెంట్ రాసుకో. డియర్ సార్, నేను పోలీసుని వాడికి తెలీదు, వాడి ఇన్ఫార్మర్ అని నాకు తెలీదు. వాడిని పట్టుకోవాలని నేను వాడిని తరుముతూ వెళ్ళాను, కానీ వాడు నా కాలు మీద షూట్ చేశాడు. నేను అప్పుడే వాడిని నా గన్నుతో కాల్చి చంపొచ్చు, బట్ డ్యూటీ వాడిని ప్రాణాలతో పట్టుకోవాలని నేను వాడి మోకాల మీద షూట్ చేశాను. అయినా వాడు పరిగెత్తుతూ వెళ్లి నీళ్లు దూకాడు. వెంటనే వాడిని కాపాడాలి, వాడిని ప్రాణాలతో పట్టుకోవాలని నేను దూకాను. బట్ ఇట్ వాస్ టూ లేట్. ఎంత ప్రయత్నం చేసినా కాపాడుకోలేకపోయాను. ఐ ట్రై టు డూ మై డ్యూటీ, బట్ ఐ ఫెయిల్డ్. సంతకం చెయ్యి, పై ఆఫీసర్తో నేను మాట్లాడతాను. దాస్, నేను నిన్ను నమ్ముతాను. నన్ను ఎందుకు పిలిపించావు? మీకు మంచి ట్రీట్ ఇద్దామని లోపల బ్రహ్మాండమైన భోజనం ఏర్పాటు చేశాను. రండి. ఎందుకు వచ్చావు నువ్వు? బయటికి వెళ్ళిపో. ఎందుకు వచ్చావు నువ్వు? ఇంకెంతమందిని చెప్పాలని వచ్చావు? ఎందుకు వచ్చావు? నిన్నటి దాకా నా మనసులోనే ప్రేమ నీతో చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు నీతో చెప్పకపోవడమే మంచిది అనిపిస్తోంది. నీలాంటి వాడిని లవ్ చేయాలనిపించినందుకు చావాలనిపిస్తోంది. చంపిరా, చంపి చంపి చంపి. మా అన్నయ్య నాకు మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనుకున్నాడు, కానీ నువ్వెలాంటి వాడో తెలుసుకోవాలని తను చనిపోయి నాకు మేలు చేశాడు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతే బాగుండదు. రండి.
దగ్గర కాదనుకున్నది దగ్గరే టైంకి దగ్గర కాకుండా దూరం అయిపోయింది. తల్లి ఎందుకు ఏడుస్తుందో పిల్లకి తెలీదు, తండ్రి లేని పిల్లని ఎలా బ్రతికించుకోవాలో తల్లికి తెలీదు. చూడండి సార్, వాడెంత మంచోడు, చంపిన మనకి అన్నం పెడుతున్నాడు. నా కొడుకుని చంపి నా ఇంట్లోనే భోజనం చేయడానికి వస్తావా? నిన్ను తినండి సార్. రక్తంతో శుభ్రంగా చేతులు కడుక్కొని నెత్తురు కొడు తింటాం మీకు అలవాటే కదా సార్. తినండి. సాంబారేవయ్య, నన్ను ఎవరైతే బాధ పెట్టాలనుకుంటారో వాళ్లే బాధపడతారు. బెదిరిస్తున్నావా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? నాకు అమ్మ లేదు, ఉన్న నాన్న మాట ఎప్పుడు వినలేదు, ఒక మీ మాట విన్నాను. మిమ్మల్ని గురువు స్థానంలో పెట్టాను. నేను ఈ గురువుని కదా. మీరే నా గురువు. నన్ను చదివించడానికి పంపించినప్పుడు ఏ పనైనా సరిగ్గా చేయాలనే మీరు పోలీసుగా ఏ పని నన్ను ఎందుకు సరిగ్గా చేయనట్లేదు? రోడ్డు మీద బేవర్స్గా తిరిగే నన్ను చదివించి ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీరే మళ్ళీ నన్ను రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఇది న్యాయమా? ఏ ప్రేమ కోసమైతే మీరు చెప్పిందల్లా చేశానో ఆ ప్రేమే లేనప్పుడు, ఆ ప్రేమే దక్కనప్పుడు మీరు చెప్పిందల్లా చేయాలా? చస్తావురా, చస్తావు. 20 సంవత్సరాలుగా వాడు నాకు తెలుసు. వాడికి ఆకలేసినప్పుడల్లా ఒకడిని చంపుతాడు. చంపిన ప్రతిసారి ఈ లాయే సాక్షి. వాడిని వాడు కాపాడుకునేందుకు నన్ను తయారు చేశాడు. వాడి కోసం నేను నిన్ను తయారు చేశాను. నేను తయారు చేసిన నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నువ్వు చావకూడదు, చావాల్సింది వాడు. సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను బయటికి పంపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. దాసు, జాగ్రత్త. బాగున్నావా నాన్న? చాలా బాగున్నాను రా. ఒక అమాయకురాల్ని మోసం చేసి నీ 5 నిమిషాల సుఖం కోసం నన్ను పుట్టించి అనాథని చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చావురా దుర్మార్గుడా. నేను పోలీసులని జైలుకి వెళ్తున్నానని నాతో అబద్ధం ఆడావు. నువ్వు ఆడిన అబద్ధమే నా జీవితంలో నిజం అయిపోయిందిరా. ప్రభుత్వం నీకు అన్నం పెడుతుంది, నాకు అన్నం పెడుతుంది, కానీ నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా తినేసి పడుకుంటున్నావు. నేను హ్యాపీగా తినలేకపోతున్నాను రా. దొంగకి పోలీస్కి తేడా ఉందిరా. దొంగ చస్తే దొంగనాకుడు చచ్చాడు అంటారు. అదే పోలీస్ చచ్చిపోతే పోలీస్ చచ్చిపోయాడు అని గొప్పగా చెప్పుకుంటారు. రేయ్! ఇక మీదట మన ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు కొడుకువి కాదు, నేను నీకు తండ్రి కాదు. నువ్వు నన్ను చుట్టానికి కూడా రాకూడదు. పో! అదేంటయ్యా కొడుకుని అలా తిట్టి పంపించావు? ఏం లేదయ్యా, వాడిప్పుడు పోలీసు. ఆ హోదాలో ఈ దొంగ తండ్రిని తిట్టడానికి వచ్చాడనుకో, వాడి పరువు పోతుంది. వాడు బాగుండాలయ్యా, అందుకే వాడు తిట్టి పంపించేశా. ఎరా, నేనంత వెధవలా కనిపిస్తున్నానా నీకు? వాడిని మార్చరా అని నిన్ను టీచర్గా పెడితే వాడే నిన్ను మార్చేశాడు. వాడు మారడు. అందుకే ఎవరు మారకూడదనే నేను మారాను. ఎంత ప్రేమరా మీ మధ్య. టీచింగ్ ఎలా చెయ్యాలో నేను చెప్తాను. నీలాంటి విశ్వాసం లేని వాడిని నువ్వంటే విశ్వాసం ఉన్నవాడే చంపాలి. ఐఎమ్ వెరీ సారీ దాసు. క్షమించాలని నువ్వు చెప్తే తప్ప ఈ చేతులు వదలను. నువ్వు బాగా ఇష్టపడే అమ్మాయి నా వల్ల నీకు దూరమైనందుకు నా మీద నీ కోపంగా ఉంది కదా? ఉంది. చంపే దాసు, చంపే. నేను బాగా ఇష్టపడే ఒకటిని చంపి నీ పగని తీర్చు. చంపే దాసు, చూస్తాను. ఇంతకు ముందు ఇన్ఫార్మర్ ని షూట్ చెయ్యమంటే నువ్వు షూట్ చేయలేదు. ఇప్పుడు వీడిని నువ్వు షూట్ చెయ్యకపోతే నిన్ను నేను షూట్ చేస్తాను. శ్రవణ్,
ఏంట్రా గడ్డం ఆ బెదురు చూపులు? వీడేంట్రా నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా ఇక్కడ తీసుకొచ్చాడు అనుకుంటున్నావు కదూ? నువ్వు పోలీసు వాడిని చేసింది జెంటల్మెన్ కాదు, మెంటల్ మ్యాన్. నా కొడుకుని ఇప్పటిదాకా నీకు ఇన్ఫార్మర్ ని, ఇక నుండి ట్రాన్స్ఫార్మర్ ని. ట్రాన్స్ఫార్మర్ పేలితే ఏమవుతుందో తెలుసా? కాళ్ళుంటే చేతులుంటే మెడ ఉంటుంది, కానీ పీస్ పీస్ గా సెపరేట్ సెపరేట్ గా ఎక్కడో పడతాయి. హై క్లాస్ వాళ్ళతో పెట్టుకుంటే ఆలోచించి మరి మనుషులు పెట్టి కొట్టిస్తారు. అదే నాలాంటి లో క్లాస్ వాడితో పెట్టుకుంటే ఆలోచించుకుంటే పడతారు. తలకాయ పుచ్చకాయలా పేరిపోద్ది. Which I told you. No, ma'am. I searched in many shops, but I didn't get those books. Why don't you just check in the library? Okay. దాసు గురించి నీకు నిజం చెప్పడానికి నాకింతకంటే వేరే మార్గం కనపడలేదు. మా బాస్ చేసిన తప్పులన్నిటికీ సాక్ష్యం నేనే ప్రూవర్గా మారి తప్పులన్నీ ఒప్పుకుంటాను. వాడు చదివి ఈ పొజిషన్కి వచ్చాడంటే నీ మీద ప్రేమతోనే. ఆ ప్రేమ నా మూలంగా విడిపోకూడదని నిన్ను తీసుకొచ్చాను. డ్రీమా, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా పడుకుంటావా? ఇల్లు కాలిపోతుంటే ఏసీ వేసుకుని పడుకున్నట్టు నన్ను అక్కడ కెలుకొచ్చి ఇక్కడ తలుపులు తెరిచి పడుకుంటావు. ఎంత ధైర్యం రండి! నీకున్న వీక్ పాయింట్ నీ లవర్. దాన్ని మేము కిడ్నాప్ చేద్దాం అనుకుంటే ఆ పని నువ్వే చేసేసావు. మేము చెయ్యాల్సినవి నువ్వే చేసేస్తుంటే మేమేం చెయ్యాలరా? అందుకే వచ్చాను. వెళ్దాం పదా. ఎక్కడికి? షాపింగ్కి పదా. నేను మాస్ని చూశాను, క్లాస్ని చూశాను, కానీ నీలాంటి లూసుని చూడలేదురా. ఇంత పెద్ద డాన్ని కుక్క పిల్లల ఇక్కడ కూర్చోపెట్టి ఏమన్నావరా? నువ్వు ట్రాన్స్ఫార్మరా? నేనెవరినో తెలుసా? నీలాంటి ట్రాన్స్ఫార్మర్లకి పవర్ సప్లై చేసే పవర్ స్టేషన్ నీరా. నాతో పెట్టుకుంటావా? ఇప్పుడు కాదు, ఎవరు చూడకుండా చంపితే నేనేంటో జనానికి తెలియదు. సన్ రాణి. ఒరే గడ్డం, నీ వాల్కొని చూస్తుంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తావని నాకు అర్థమైపోయిందిరా. బాగా ఆకలేస్తుంది, టిఫిన్ తినే చచ్చిపోతాను. టిఫిన్? ఇన్ఫార్మర్ గా మాకు హెల్ప్ చేసావు, టిఫిన్ పెట్టి నీ రుణం తీర్చుకుంటాను. రే, టిఫిన్ చెప్పండి రా. ఎదిగో 2 స్పెషల్ దోశ, మసాలా బాగా కుమ్మించుకుని తీసుకురండి. నీకు అన్ని స్పెషలేరా? నేనే స్పెషల్ ఏదో వాటర్ నీడుని. చట్నీ సూపరు. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు తీసుకొచ్చింది నా ప్లేస్ నుంచి. నీ మనుషులు 2 ఎక్స్ట్రా మనుషులు ఉన్నారు, వాళ్ళు నా మనుషులు. చెప్పాను కదరా నేను పెద్ద మెంట్లో ఉన్నాని. నువ్వు నన్ను లేపితే నేను నిన్ను లేపేస్తాను. మన ఇద్దరిని లేపేవాడు అడిగో వస్తున్నాడు అక్కడ. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫార్మరు నువ్వు ఇక్కడ ఉంటావని ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ ఇచ్చాను. సారీ గడ్డం, ఇన్నాళ్ళు నీకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏదో ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఈసారి వాళ్ళకి ఇచ్చాను. నేను నిన్ను నమ్ముతాను. మై యూనిట్, దే ఆర్ మై ఫ్యామిలీ. మన డిపార్ట్మెంట్ లో ఎంత మంది చనిపోయారనేది ముఖ్యం కాదు సార్.
మీలాంటి బ్రిలియంట్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మన డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు సంతోషంగా ఉంది సార్. సార్, మన కమిషనర్ సార్ ఒక మాటని ఎవరు గుర్తుందా సార్? పోలీస్ అనేది అవతారం సార్. ఆ అవతారం ఎత్తే టైం వచ్చింది సార్. ఆ అవతారం మీరే ఎత్తాలి సార్. రే, ఇక అయిపోయిందిరా నీ ఆట, అయిపోయింది. నువ్వు ఆడింది క్షుద్ర తాండవం, నేను ఆడింది రుద్ర తాండవం.